నమస్తే ఎస్ న్యూస్ వార్తలకి స్వాగతం. ముందుగా వార్తలోని ముఖ్యాంశాలు. వైభవంగా దేవుని కడప లక్ష్మీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల ప్రారంభం. ఆలయంలో ధ్వజారోహణం నిర్వహించిన అర్చకులు. సిఐ శ్రీరామ్ బదిలీ చేయడం లక్ష్యంగా మాజీ ఎమ్మెల్యే రాచమల్లు కుట్రలు. మాజీ ఎమ్మెల్యేపై ప్రొద్దుటూరు టీడీపీ మాజీ నియోజకవర్గ ఇన్ఛార్జి ప్రవీణ్ విమర్శలు. తిరుమలకు తొలి గడప దేవుని కడప లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. ఉత్సవాల్లో భాగంగా ఈరోజు స్వామివారికి ధ్వజారోహణం నిర్వహించి బ్రహ్మోత్సవాలకు శ్రీకారం చుట్టారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా నిన్న సాయంత్రం స్వామివారికి అంకురార్పణ నిర్వహించారు. ఈ రోజు ఉదయం శ్రీదేవి భూదేవి సమేత లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారికి తెల్లవారుజాము నుండి సుప్రభాత సేవ నిత్య కైకర్యాలను విశేషంగా నిర్వహించారు. అనంతరం వేద మంత్రాల నడుమ ధ్వజారోహణ కార్యక్రమాన్ని వందలాది మంది భక్తుల నడుమ ఆలయ అర్చకుల వేద మంత్రోచ్చారణల మధ్య అట్టహాసంగా నిర్వహించారు. విచ్చేసిన భక్తులకు తీర్థ ప్రసాదాలు అందించారు. హరిపదారవింద సేవాద్రహృదయం ఋగ్వేదస్వరూపం బాహ్వష్టకం అష్టనేత్రం యదుష్ఠయనాసాపుటం శ్రవణాష్టకం బృహత్కంఠం ఇంద్రపత్నే వ్యాపినే సరసజ విహాయుమదే జలధయనే శ్రియంధారాయ సత్యందోపరి కాంతాయ కళ్యాణ నివేర్తినాం శ్రీ వెంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం. తిరుమల తిరుపతి దేవస్థానం తిరుమలకు తొలి గడప దేవుని గడప శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవం 18/1/2026 నుండి 28/1/2026 వరకు తిరుమల తిరుపతి దేవస్థానం వారి ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా నిర్వహించడం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు స్వామివారి ధ్వజారోహణం జరిగింది. ఈరోజు ఉదయం ప్రాతకారాధన కుంభారాధన ముగించుకొని స్వామివారి గ్రామ ప్రదక్షిణంగా వచ్చి ముక్కోటి దేవతలను స్వామివారి రథోత్సవంలో పాల్గొనే విధంగా ధ్వజారోహణానికి ఆహ్వానం పలుకుతూ ధ్వజారోహణం జరిగింది.
సాయంకాలం నుంచి ఈ రోజు నుంచి వాహనాలు మొదలవుతాయి. కావున భక్త ఓం నమో వెంకటేశాయ. ఈరోజు ధ్వజారోహణతో మన తిరుమల తొలి గడప మన దేవుని గడపలో బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. మా తిరుమల తిరుపతి దేవస్థానము చైర్మన్ గారు శ్రీ బిఆర్ నాయుడు గారు, అలాగే మా ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శ్రీ అనిల్ కుమార్ సింగల్ గారు వారి ఆదేశాల మేరకు ఈసారి మామూలు కంటే కూడా ఇంకా ఈ ఉత్సవాలని అంగరంగ వైభవంగా జరపాలా, బాలాలయంలో ఉన్నా కూడా మనం ఎక్కడా తక్కువ చేయకూడదని వారి ఆదేశాలని పాటిస్తూ ఈరోజు అన్ని ఏర్పాట్లు, ముఖ్యంగా భక్తుల సౌకర్యాలకి, భక్తులకి ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఉండే విధంగా భక్తులని ఉద్దేశం చేసుకుంటూనే ఎక్కువ సౌకర్యాలు ప్లస్ భక్తులకి మరింత సంతృప్తి కలిగించేటట్టుగా లైటింగ్ కావచ్చు, ఏర్పాట్లు కావచ్చు, ఇవన్నీ కూడా చేయడం జరిగింది. ఇంకా మీకు అందరికీ తెలుసు, మనకి ఇక్కడ అన్ని ఉత్సవాల్లో కంటే మన గరుడ సేవ కావచ్చు, కళ్యాణోత్సవం, ముఖ్యంగా రథసప్తమికి చాలా భారీగా ఏర్పాటు చేయడానికి మా జేఈఓ వీరబ్రహ్మ సార్ గారు కూడా మొన్న ఇక్కడ మీటింగ్ పెట్టి అన్ని ఏర్పాట్లు ముఖ్యంగా భక్తులకి. పొద్దుటూరు వన్ టౌన్ సిఐ శ్రీరామ్ను ఇక్కడి నుండి బదిలీ చేయడమే మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ హిడెన్ అజెండా అని టీడీపీ మాజీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ జీవి ప్రవీణ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఇటీవల రాచమల్లు చేసిన వ్యాఖ్యలు అర్ధరహితమని, ఆయన మాటలకు స్పందించనేకూడదని, అనుకున్న మాటల స్థాయి దిగజారడంతో తప్పనిసరిగా మాట్లాడాల్సి వచ్చిందన్నారు. ప్రొద్దుటూరు వన్ టౌన్ సిఐ నిజాయితీపరుడని స్పష్టం చేసిన జీవి ప్రవీణ్ సిఐపై జరుగుతున్న ఆరోపణల వెనుక కుట్ర ఉందని ఆరోపించారు. దత్తపుత్రుడు అని చెప్పుకునే వ్యక్తి ప్రేరణతో కొన్ని కుట్రలు జరుగుతున్నాయి అని, ఇటీవల చివరి నిమిషంలో పార్టీలోకి వచ్చిన కొందరు వ్యక్తులు మాజీ ఎమ్మెల్యేకు డబ్బులు ఇచ్చి ప్రెస్ మీట్లు పెట్టిస్తున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇటీవల వన్ టౌన్ సిఐ రౌడీ షీటర్లకు కౌన్సిలింగ్ ఇచ్చారని, ఆ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే బావుమర్ది బంగారం రెడ్డిని కూడా పిలిపించారని, అందరినీ కలిపి నిలబెట్టారన్నారు. చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, డిఐజీ గారు కావచ్చు, ఎవరైనా సరే ప్రభుత్వంలో ఉన్నటువంటి వారే ఆయన నియమించినారు. కారణం ఏంటంటే శాంతి భద్రతలు, ఇక్కడ అసాంఘిక కార్యక్రమాలు ఎక్కువ జరగకుండా ప్రజలకి మేలు చేయాలనే ఉద్దేశంతో ఆయనను నియమించినారు. ఆయనను పొగుడుతూ ఈయన ప్రెస్ మీట్లు పెడుతున్నాడు. 100కు 100% సిఐ గారు, వన్ టౌన్ సిఐ గారు చాలా హానెస్ట్గా పనిచేస్తున్నారు, అది ఓకే. ఈయన ప్రెస్ మీట్లు పెట్టేదానికి ప్రొద్దుటూరు ప్రజలకు నేను వివరంగా ఈ విషయం తెలియజేయాలనుకుంటున్నా. ఈయన దత్తపుత్రుడు అని చెప్పే వ్యక్తి, ఈయనకు తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి రహస్య మిత్రులతో డబ్బులు తీసుకొని శ్రీరామ్ అనే సిఐ గారిని ఎట్లా తిరిగి వన్ టౌన్ పోలీస్ స్టేషన్ నుంచి ట్రాన్స్ఫర్ చేపియాలా. కారణం ఏంటంటే మా తెలుగుదేశం పార్టీలో లాస్ట్లో వచ్చినటువంటి రాచమల్లు కోవర్టులు, అలాగే రాచమల్లుతో ఇప్పటికీ సత్సంబంధాలు కలిగినటువంటి వ్యక్తులు, వాళ్ళ ముఖ్య ఉద్దేశం ఏంటంటే వన్ టౌన్ సిఏ గారిని ట్రాన్స్ఫర్ చేయాలా, వాళ్ళ ఇద్దరూ కలిసి ఇప్పుడు ఆయన ట్రాన్స్ఫర్ చేయాలనే ఉద్దేశంతో దత్తపుత్రుని ద్వారా ఈయనకు మెసేజ్ పంపి, నువ్వు వన్ టౌన్ సిఐని పొగుడుతాండు, మేము ఈ క్లిప్పింగ్స్ నువ్వు మాట్లాడిన వాయిస్లు అన్నీ తీసుకుపోయి పైన అధిష్టానానికి తెలియజేసి, ఇతను వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు కూడా ఇతన్ని పొగుడుతున్నారంటే గినక ఇతను ప్రొద్దుటూరులో వద్దు, ఇతన్ని ట్రాన్స్ఫర్ చేయండి అనే ఉద్దేశంతో ఆయన రహస్య మిత్రులు తెలుగుదేశం పార్టీలో ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తులు దత్తపుత్రుని ద్వారా ఆయనకు డబ్బులు ముట్ట చెప్పితే ఆయన ప్రెస్ మీట్లు పెడతా పొగుడుతున్నాడు. పోలీసింగ్ గురించి మాట్లాడుతున్నాడు. 3 ఉదాహరణలు చెప్తా, ఎందుకంటే ఎక్కువ చెప్తే నువ్వు తెలుగుదేశం పార్టీలో నేను ఇన్ఛార్జిగా పనిచేసినప్పుడు నువ్వు పోలీసులను ఎట్లా ఉపయోగించుకున్నావో ప్రజలందరికీ తెలుసు, నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ను ఫోన్ కాల్ చేసి బెదిరించింటే గనక ఆ రోజు ఏం చెప్పినావు, ఎస్పీ గారికి విన్నవిస్తాండా, జీపు కట్టేసి గాంధీ రోడ్డు మీద తిప్పమని చెప్పినావు. నువ్వు ఎమ్మెల్యేగా ఉండి నువ్వు వేయించుకునే పోలీసులను పెట్టుకొని నువ్వు మాట్లాడుతున్నావు అంటే పోలీసింగ్ ఎత్తున్నాదో ఎగ్జాంపుల్కి అదొకటి. రెండవది, అడిషనల్ ఎస్పీ చక్రవర్తి గారు ఉన్నారు, ఆయన నిజాయితీగా పనిచేస్తా క్రికెట్ బుకీల్ని నీ బామర్దిని కడపకు డీటీసీకి ఎత్తితే సజ్జల రామకృష్ణారెడ్డికి ఫోన్ చేసుకొని ఆయనను ట్రాన్స్ఫర్ చేయించినావు. మూడోది, ఇబ్రహీం అనే సిఐని తొత్తుగా వేసుకొని నువ్వు చేసిన మా పైన పెట్టించిన అక్రమ కేసులు, అట్లే వ్యాపారస్తులను బెదిరించి నీకెవరైతే వ్యాపారస్తులు కప్పం కట్టకపోతే వాళ్ళని
ఇబ్రహీంని అడ్డం పెట్టుకొని నువ్వు చేసిన చీకటి దందాలు, క్రికెట్, మట్కా, గ్యాంబ్లింగ్, గుట్కా ఇవన్నీ నడిపించుకున్నావు ఇబ్రహీం సిఐని అడ్డం పెట్టుకొని. ఈ 3 దానిలకు నువ్వు ఆన్సర్ చెప్పగలవా? పోలీసింగ్ అనేది టీడీపీ గవర్నమెంట్లో ఎప్పుడు స్ట్రిక్ట్గా ఉంటుంది. అసాంఘిక కార్యక్రమాలకు మా పార్టీలో ఉన్నటువంటి అధినాయకులు ఒప్పుకోరు. చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ బాబు గారు కానీ ఒప్పుకోరు. నాకు అర్థం కావడంలే, ప్రతిపక్షంలో ఉన్న నువ్వు మాటికి పోలీసులను పోయి నువ్వు ఎందుకు హైలైట్ చేస్తున్నావు నాకు అర్థం కావడంలే. కోడిపందాల గురించి మాట్లాడతావు. అసలుకు జూదం అనేదాన్ని పులి. కడప జిల్లా రాజంపేట మండలంలోని చక్రాల మడుగు వంతెనపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందగా మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు. రాజంపేట మండలంలోని చక్రాల మడుగు వంతెనపై సోమవారం రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ రోడ్డు ప్రమాదంలో ఇసుక టిప్పర్ బైక్లు ఢీకొట్టింది. బైక్ పై ఉన్న పెంచల్ రెడ్డి అనే వ్యక్తి అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. బాబు అనే యువకునికి తీవ్ర గాయాలయ్యాయి. బాధితులు రాజంపేట ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స చేసుకుని స్వగ్రామం చిన్నెల్లు పల్లెకు వెళ్తుండగా ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. పట్టణ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కడప మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం ఎదుట ఉద్రిక్తత నెలకొంది. వార్డు సచివాలయ ఉద్యోగులు ఆందోళనకు దిగడంతో పరిస్థితులు ఉద్రిక్తతకు దారితీసింది. కడప నగరంలోని గౌస్ నగర్కు చెందిన ఏఎన్ఎం విజయకుమారి మృతికి అధిక పని ఒత్తిడే కారణమని సచివాలయ ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. అనేక సర్వేలు, ఎప్పటికప్పుడు అదనపు బాధ్యతలు, తీవ్రమైన పని భారం కారణంగానే విజయకుమారి మృతి చెందింది అని ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ఆందోళన సమాచారం తెలుసుకున్న జిల్లా వైద్యాధికారి డాక్టర్ నాగరాజు స్వయంగా సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అయితే విజయకుమారి పని ఒత్తిడి వల్ల కాదని, అనారోగ్య కారణాలతోనే మృతి చెందారని డిఎంహెచ్ఓ డాక్టర్ నాగరాజు వివరణ ఇచ్చారు. అధికారి ఇచ్చిన వివరాలపై సచివాలయ ఉద్యోగులు అసంతృప్తి వ్యక్తం చేస్తూ తమ ఆరోపణలపై స్పష్టమైన చర్యలు తీసుకోవాలి అని డిమాండ్ చేస్తున్నారు. ఉద్యోగుల ఆందోళన నేపథ్యంలో కార్పొరేషన్ కార్యాలయం వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. సంబంధం లేదంటే ఇది అది రెండు ఛాలెంజ్ చేయలేం కదా సార్. ఆ క్లస్టర్స్ రేషనలైజేషన్ అంటే మేము లోకల్ గానే మీకు సర్టిఫైడ్ ఫ్యామిలీ సర్వేని కొత్తగా సర్వే వచ్చింది సార్. అలాగే ఈకే అప్డేటెడ్ ఈకేవైసీ అని చాలా సచివాలయం నుంచి చాలా సర్వేలు ఉన్నాయి. ఒకటేని మేము చెప్పలేము, లెక్కలేని సర్వేలు ఉన్నాయి. అదేవిధంగా హెల్త్ డిపార్ట్మెంట్ నుంచి కూడా ఇప్పుడు ఎన్సిడి క్యాన్సర్ సర్వే జరుగుతుంది. ప్రతిదానికి ఓటీపీ లేకుండా ఏ సర్వే ముందుకు జరగదు సార్. చూడండి, ఇది మా హెల్త్ డిపార్ట్మెంట్ సర్వే సార్. ఎన్సిడిసిడి, ఆవా జనరేషన్, ఆర్బీఎస్కే, టోఫీ, ఇప్పుడు ముఖ్యంగా ఆర్బీఎస్కే జరుగుతుంది సార్. చిన్నపిల్లలకు పోయి స్కూళ్ళలో స్క్రీనింగ్ చేయాలి. ఆ ఒత్తిడి మాకు చాలా ఎక్కువ ఉంది. దాని మీద ఆ పని చేస్తుంటే ఈ పని చేయండి అంటారు, ఈ పని చేస్తే ఆ పని చేయండి అండి. రెండు పక్కల మేము పని చేయలేక చాలా ఒత్తిడికి గురవుతుంది. ఆమెకే కాదు, చాలా మందికి ఇదే ఇబ్బంది ఉంది. ఇప్పటికే బాగుండే వాళ్ళకి అందరికి బీపీ షుగర్లు కూడా వచ్చేసినాయి. కాబట్టి మమ్మల్ని అందరినీ ఒక డిపార్ట్మెంట్ పని మాత్రమే అప్పగించి, మాకు 54 యాప్లు ఉన్నాయి సార్ హెల్త్ డిపార్ట్మెంట్లో. అదేవిధంగా ఈ గ్రామ వార్డు సచివాలయం నుంచి కూడా 10-15 సర్వేలు ఉన్నాయి. ఏ సర్వే మేము చేయగలం? ఒక మనిషి 50 సర్వేలు చేయగలరా? మేము మనుషులమే కదా. కాబట్టి మమ్మల్ని మదర్ డిపార్ట్మెంట్ కలపాలి.
మాకు న్యాయం చేయాలని, ముఖ్యంగా ఈ విజయ్ కుమారి కుటుంబానికి న్యాయం జరగాలని మేము కోరుకుంటున్నాం. సంగీత. గౌజ్ నగర్ సచివాలయంలో ఒక అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్, హెల్త్ సెక్రటరీ అక్కడ చనిపోవడం జరిగింది. దానికి కారణం మేము ఎంక్వైరీ చేయడం జరిగింది. అందులో భాగంగా హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి, ఆవిడకి హార్ట్ ప్రాబ్లమ్స్ అవి ఉండడం వల్ల కొంచెము ఎక్కువ హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి ఈ మధ్య కాలంలో. కాకపోతే మెడికల్ లీవ్ అలాంటి ఏదన్నా పెట్టకుండా తను అన్ఆథరైజ్డ్ ఆబ్సెన్స్లో ఉన్నారు. ఆ టైంలో వెళ్ళినటువంటి అక్కడ సూపర్వైజరీ ఆఫీసరు ఆఫీస్కి ఎందుకు రాలేదని కొంచెం అడగడం జరిగింది. దాన్ని కొంచెము ఎక్కువ గాబరా పడినట్లు ఉన్నారు ఆవిడ. ఏదైనా యాక్షన్ తీసుకుంటారేమో అని కొంచెం భయపడినట్టున్నారు. ఆ హెల్త్ ఇష్యూ దానివల్ల అగ్రివేట్ అయ్యింది. దానివల్ల చనిపోవడం జరిగిందని అక్కడ ఉన్నటువంటి ఫ్యామిలీ మెంబర్స్ చెప్తా ఉన్నారు. మేము ఉన్నటువంటి వాళ్ళని అందరినీ ఎంక్వైరీ కూడా చేయడం జరిగింది. కొంచెం అక్కడ అన్ఆథరైజ్ ఆప్షన్స్ అవి ఉండడం వల్లనే అడిగాము, అంతే తప్పిస్తే అంతకన్నా ఏమీ అడగలేదు అని ఎంక్వైరీ ఆఫీసర్, సూపర్వైజర్ ఆఫీసర్ చెప్తా ఉన్నారు. ఏదేమైనా కానీ హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళందరినీ కూడా మా దృష్టికి తీసుకొని రావాలని కేస్ టు కేస్ బేసిస్ వాటన్నిటినీ కూడా వాళ్ళకి ఇండివిజువల్ ఎంప్లాయీ బేసిస్ మీద వాళ్ళకు ఉన్నటువంటి హెల్త్ రిపోర్ట్స్ కానీ వాటిని తీసుకొని ఇండివిజువల్ కేస్ బేసిస్ మీద వాళ్ళ పర్మిషన్స్ అవి ఇస్తాము. సో సచివాలయం ఎంప్లాయీస్ కూడా తప్పకుండా వాటిని మీ దగ్గరే పెట్టుకొని సఫర్ అవ్వకుండా ఏదైనా ప్రాబ్లం ఉన్నప్పుడు మా దృష్టికి తీసుకొని వస్తే తప్పకుండా వాటికి మీకు వెసులుబాటు కల్పించడము, మీ పని ఇంకొకరిని షేర్ చేసుకోమని చెప్పడం, ఇలాంటివన్నీ చేస్తామని కూడా వాళ్ళకి చెప్పడం జరిగింది ఈరోజు వచ్చినటువంటి ఎంప్లాయీస్ అందరికీ కూడా. సో అదేవిధంగా నెక్స్ట్ వచ్చే ఫ్యూ డేస్లో కూడా ఏవైనా కానీ అదర్ వాళ్ళు ఇచ్చిన రిప్రజెంటేషన్స్ మీద కూడా ముందరికి ఏదైనా యాక్షన్స్ తీసుకోవడం జరుగుతుంది. సో ఈ కేసులో కూడా వెంటనే ఆ ఫ్యామిలీకి రావాల్సినటువంటి మట్టి ఖర్చులు కూడా వెంటనే అందజేయడం జరిగింది. అదేవిధంగా ఇంకా వాళ్ళకి రావాల్సిన కంపాషనేట్ అపాయింట్మెంట్ కానీ అదర్ సర్టిఫికేట్స్ ఏవైనా, డెత్ సర్టిఫికేట్, ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్, ఇలాంటి వాటన్నిటిలో కూడా వాళ్ళకి తొందరగా రావడానికి హెల్ప్ చేస్తామని కూడా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి చెప్పడం జరిగింది. సో ఈ విషయంలో మేము యాక్టివ్గా ఉండి గవర్నమెంట్ తరఫు నుంచి కలెక్టర్ గారు కూడా వెంటనే దీనికి సంబంధించి వాళ్ళకి సపోర్ట్ చేయమని చెప్పడం జరిగింది. సో దాని విధంగా ముందరికి వెళ్తాము. నిన్న ఒక అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్, విజయ్ కుమారి అనే ఏఎన్ఎం డెత్ కావడం జరిగింది. ఆమె దాదాపు ఒక 2 months ముందు నాకు రిప్రజెంట్ చేయడం జరిగింది. సార్ ఇట్లా నాకు డిసీజ్ ఉందని రిపోర్ట్ చేస్తే నేను ఆమెకి వాళ్ళ ఇంటి దగ్గరే వర్క్ చేసుకోవడానికి వేరే ఏఎన్ఎం కూడా ఈమె యాక్చువల్గా పాత కడప అయితే గౌస్ నగర్లో ఉంటాను సార్ అంటే గౌస్ నగర్కే మేము వేరే పాత కడపకి వేరే ఏఎన్ఎంను పంపించి ఈమె అడిగిన గౌస్ నగర్కి ఈమెను వర్క్ చేసుకోమని చెప్పడం జరిగింది. ఆల్రెడీ నేను అప్పటికి చెప్పాను, అమ్మ మెడికల్ లీవ్ కూడా మీరు తీసుకోండి, మీరు చూస్తూనే సిగ్గా ఉన్నారు, మీరు బాగా సిగ్గా ఉన్నారు, మెడికల్ లీవ్ తీసుకోండి అని చెప్పాను. ఆల్రెడీ ఆమె మెడికల్ లీవ్ అవైల్ చేసుకునింది. దాదాపు 5 to 6 years నుంచి ఆమె ఈ పల్మరీ ఆర్టీరియల్ హైపర్ టెన్షన్ అనే డిసీజ్తో సెయింట్ జాన్స్ హాస్పిటల్లో కావచ్చు, అలానే హైదరాబాద్లో యశోద హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉంది. కాబట్టి నిన్న అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్